గతంలో ఓటు అంటే బాధ్యతగా కాకుండా భయంతో వేసేవారు అక్కడ. కానీ ఈరోజు అక్కడ మొన్న 82% పోలింగ్ అయిందంటేనే అక్కడ స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. గతంలో భయంతో మాదిరిగా కాకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా అది గతంలో టీడీపీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండడంతో కనీసం మేము టీఆర్ఎస్ పార్టీగా అక్కడ ఎన్నడూ కూడా విజయం సాధించలే. గతంలో ఎంట్రీ కూడా మరి లేని పరిస్థితిలో గ్రామాలు ఉండేటి. అలాంటిది 0 నుండి మొదలుపెట్టుకొని ఈరోజు అత్యధికంగా 53,625 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఇది చిన్న మామూలు విజయం కాదు, ఇది ప్రభంజనం. గతంలో మేము చెప్పిన మాదిరిగానే వరంగల్ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో అదే పునరావృతం అవుతుందని చెప్పినాం. అదే పునరావృతమైంది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారనే సందేశాన్ని పంపించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో వరంగల్ ఖమ్మం మేయర్లో స్థానాల్లో కూడా అక్కడ కూడా ఆ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజన కొనసాగుతుంది. ఇదే రిజల్ట్ పునరావృతం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 18 నెలల్లోనే చేసి చూపెట్టిన ముఖ్యమంత్రి గారి ఘనత. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే, ఉద్యమకారుడే. ఒక ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రం మీద అవగాహన, 10 జిల్లాలలో ప్రజల ఆకాంక్షల మన్ననలకు ఏలిక జరగడం. అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అనేది పూర్తిగా కనీసం పేదరికానికి అమాయక మారుపేరుగా ఉన్న నియోజకవర్గం. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అత్యంత విశ్వాసంతో ఓట్లేయడం జరిగింది. అక్కడ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 5-6 నెలల్లో అక్కడ ఎన్నడూ లేనంత అభివృద్ధిని కూడా చేసి చూపెట్టడం జరిగింది. అంటే ఓవైపు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ప్రజల తలంపు ఈరోజు అంత పెద్ద భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. నేను ప్రతిపక్షాలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల తీర్పును శిరసావించాలి. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మరి మీరు గతంలో చేసిండ్రు, వరంగల్లో, హైదరాబాద్లో, అదేవిధంగా నారాయణఖేడ్లో కూడా ఎన్నో ఆరోపణలు, అసత్యాలు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమే నారాయణఖేడ్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ మీ పాలనే సరిగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షనే వెలువడేది కాదు. మీ పాలన సరిగా లేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టారు. కాబట్టి దాన్ని శిరసావహించాలి తప్ప అనేక అనవసరమైన అభివృద్ధి నిరోధకాలుగా మారొద్దని చెప్పేసి నేను ప్రతిపక్షాలకు కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు, ఈ తీర్పు మా బాధ్యత పెంచింది. వాస్తవానికి వారందరూ ప్రజలందరూ మా మీద విశ్వాసంతో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనేది వారి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అత్యంత నమ్మకం కొద్దీ ప్రజల మన్ననలు పొందడం కోసం 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడం విధంగా ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగబోతూ ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక ఆడబిడ్డలాగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజయాన్ని మరి ప్రజల విజయంగా భావిస్తూ ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ జిల్లా నాయకుల మీద, హరీష్ రావు గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేమందరం కూడా వమ్ము చేయకుండా మా శక్తి కొలది పనిచేసి అన్ని నియోజకవర్గ మాదిరిగా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దశలో నడిపిస్తాం. ఎందుకంటే అక్కడ చాలా తాగునీటి వ్యవస్థను చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. హృదయ విదారకమైన సందర్భాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేసిన నీళ్లను బట్టలు విండడానికి కానీ లేకుంటే గిన్నెలు తోముకోవడానికి వాడుకునే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. కనీసం రవాణా వ్యవస్థ లేక అక్కడున్న ప్రజలు ఒక ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలంటే చాలా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. తాండాలలో కరెంటు లేని పరిస్థితి, తాండాలకు రోడ్డు లేని వ్యవస్థ లేని పరిస్థితి కొనసాగుతుందంటే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టే ప్రజలందరూ అవేర్నెస్తో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తారు, ఆ అభివృద్ధి ఫలాలు మాకు కూడా అందాలని చెప్పేసి వారు అత్యంత మెజారిటీని ఇవ్వడం జరిగింది. మేము నిజంగా కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంటర్ అయినప్పుడు 0తో మొదలుపెట్టాం. 0, 10,000, 20,000, 30,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాం. రోజుకు పెరిగింది. అది ప్రజలను మమ్మల్ని దీవించిండ్రు, ఎక్కడికి వెళ్ళినా కానీ స్వాగతించిండ్రు. టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని చెప్పేసి మంగళారతిలో స్వాగతం పలికి ఈరోజు 53,000 మెజారిటీ అంటే గతంలో 2 సార్లు కూడా మరి తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సార్లు గతంలో ఓటమి అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు, ఆ జిల్లా మంత్రి గారు దత్తత తీసుకోవడం, అక్కడ అభివృద్ధి ఫలాలను చవిచూస్తూ ఉన్నారు ప్రజలు కూడా. అక్కడ పథకాలలో పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా బాగుపడినాయి. ఒక్కసారి ఎంత దురదృష్టం అంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో
యావత్ తెలంగాణలో మార్కెట్ యార్డ్ లేని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే 60 సంవత్సరాల వాళ్ళ పాలనకు నిదర్శనం మార్కెట్ యార్డ్ లేకపోవడం. అది మార్కెట్ శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు పక్క నియోజకవర్గమే అయినప్పటికీ కూడా మార్కెట్ యార్డ్ అనేది లేదు. రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డ్ లేకపోవడం ఎంత దురదృష్టకరం. మరి అలాంటి పరిస్థితులను తిరగరాసి అక్కడ మార్కెట్ యార్డ్ను హరీష్ రావు గారు ఏర్పాటు చేసి వెనువెంటనే నిధులు మంజూరు చేసి ఆ కన్స్ట్రక్షన్ చేసి రైతులకు కానుకగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధానం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం, ప్రజలందరూ కూడా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనము కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆరాటంతో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలందరి ఆకాంక్షలకు అనుకుగా మా బాధ్యతను పెరిగిందని భావిస్తూ ఇంకా బాధ్యత పెరిగిందని భావిస్తాను. ఎన్నికలనేటి ప్రజా తీర్పును శిరస వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మా యందు విశ్వాసంతో నమ్మకాన్ని ఉంచింది కాబట్టి ఆ బాధ్యతను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఇంకా పని ఎక్కువ చేసి ఇంకా శ్రమ చేస్తాం, ఇంకా అహర్నిశలు కష్టపడతాం. మాకు అందుబాటులో ఉన్న ప్రజలందరి మన్ననలు పొందడానికి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా నడిపిస్తామో 60 సంవత్సరాల్లో జరిగింది ఈ 5 సంవత్సరాల్లో చేసి పెడతాం. రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజలు మా యందు విశ్వాసంతో ఉన్నారు. ఖమ్మం అదేవిధంగా వరంగల్ మేయర్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతమవుతుంది. కాబట్టి ప్రజల తీర్పును బాధ్యతగా గుర్తిస్తున్నాం. మా అత్యంత విశ్వాసంతో ఇంకా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు నేను 2 సార్లు ఓడిపోయినాను కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాకు టికెట్ ఇచ్చినందుకు నేను వారికి ఎంతో కృతజ్ఞుని. టికెట్ ఇవ్వడమే కాకుండా మరి ఇక్కడ నారాయణఖేడ్లో నా విజయానికి సహకరించిన పెద్దలు హరిశన్న గారు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. అదే మాదిరిగా పద్మా దేవేందర్ రెడ్డి అక్కయ్య గారికి మరి సహచర ఎమ్మెల్యేలకు అందరికీ మా ఎంపీ గారు బీబీ పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మా అన్న మురళి అన్న గారు, నారాయణఖేడ్ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయం సాధించినందుకు కేసీఆర్ గారికి జన్మదిన కానుకగా అప్పచెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.